మా కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా అనేవాడు. ఏం కథ చెప్తాన్రా అని పడుకోపెట్టి ఉయ్యాలా ఊపుతో, పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు. ఓ ఆయనకి 9 కుమారులు. ఓ పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు. ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమనందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు. అన్నప్పుడల్లా గుర్తెట్టుకోండి, కృష్ణుడు అంటున్నాడు. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి లక్ష్మణ ఇలా పట్ల ధనస్సు అన్నట్ట. ఎక్కడికి పోతుంది తత్వం? కిందటి జన్మలో రాముడు ఆయనే. ఉలిక్కి పడిందిట యశోద. ఏమిటి వీడికి ఈ కథ ఇక్కడ వరకు చెప్పిన తర్వాత ధనస్సు పట్టమంటాడేమిటని వెంటనే విష్ణుమాయ కవ్వించేసి అమ్మ దగ్గర దొంగ నవ్వు నవ్వేసి మళ్ళీ పడుకునేది.